నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూనిక్ ఫంక్షన్ అండి. సో చూద్దామండి యూనిక్ ఫంక్షన్ అంటే ఏంటో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దామండి మన టాపిక్కి. రైట్. ఓకే, సో మనం యూనిక్ ఫంక్షన్ గురించి చూస్తున్నామండి. సో సపోజ్ ఇక్కడ నేమ్స్ ఉన్నాయి, కొన్ని నేమ్స్. ఈ నేమ్స్లో డూప్లికేట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సౌమ్య 3 times వచ్చింది, మిశ్రా కూడా 2 times వచ్చింది, అలాగే కరీం కూడా 2 సార్లు వచ్చింది, అలాగే రవికుమార్ కూడా 2 సార్లు వచ్చింది. ఓకే, సో నేను ఇప్పుడు యూనిక్ నేమ్స్ తీయాలనుకుంటున్నా, అంటే ఒకటేసారి అన్నీ ఒకసారి మాత్రమే రావాలి. ఓకే, సో యూనిక్ నేమ్స్ తీయాలనుకుంటున్నా. సో చూద్దాం ఎలా చేయాలో. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు యూనిక్, మన ఫంక్షన్ పేరు యూనిక్ అండి. యూనిక్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి, ఇందులో వచ్చి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయండి: అరేస్, బై కాల్, ఎగ్జాక్ట్. ఓకే, సో ఫస్ట్ నేను అరే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, అరే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కామా 0 పెట్టినా సరే, లేదా పెట్టకుండా డిఫాల్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టారనుకోండి, చూడండి జనరల్గా నెక్స్ట్ దేనికి యూజ్ అవుతుందంటే, ఈ తర్వాత కామా పెట్టారనుకోండి, బై కాల్స్ అంటే మీకు రో వైజ్ కావాలా, కాలం వైజ్ కావాలా. సో ఎలాగో మనం కామా పెట్టకుండా అది రో వైజే చేస్తుంది కాబట్టి నేను అలాగే వదిలేశాను. ఓకే, సో ఒకవేళ నేను కామా పెట్టి 0 పెట్టినా కానీ అంతే వస్తుంది. చూడండి, సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఇప్పుడు చూడొచ్చు, డూప్లికేట్ వాల్యూస్ అన్ని తీసేసి ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే ఇచ్చింది. సపోజ్ మీరు ఇదే రో వైజ్ చేయాలనుకుంటున్నా, ఓకే, ఈ వర్టికల్ టేబుల్ కాకుండా మీకు హారిజాంటల్ టేబుల్లో చేయాలనుకుంటున్నా, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేమ్ టేబుల్ తీసుకున్నానండి, కాకపోతే హారిజాంటల్గా చేశాను. సో ఇప్పుడు నేను హారిజాంటల్గా చూడాలనుకుంటున్నాను, హారిజాంటల్గా యూనిక్ వాల్యూస్ కావాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాం, సేమ్ యూనిక్ ఫంక్షన్ ఓపెన్ బ్రాకెట్, సేమ్ మొత్తం ఈ అరేని సెలెక్ట్ చేసుకొని కామా, ఈసారి 1 అని ఇస్తాను. ఓకే, సో ఎప్పుడైనా మనకి ఎప్పుడైనా హారిజాంటల్ టేబుల్లో మనం కావాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం 1 అని ఇస్తాం. జనరల్గా వర్టికల్ అయితే 0 అని ఇస్తాం. ఓకే, ఎంటర్. చూడండి, సేమ్ అక్కడ ఏమొచ్చిందో ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. భవానీ, సౌమ్య, మిశ్రా, కరీం, రవికుమార్. ఇక్కడ కూడా చూడొచ్చు, భవానీ, సౌమ్య, మిశ్రా, కరీం, రవికుమార్. రైట్. సో అలాగే మనం నాన్ రిపీటేటివ్ అంటే ఇందులో రిపీట్ కానివి కూడా కనుక్కోవచ్చు. యూనిక్ ఫంక్షన్తో ఇందులో రిపీట్ కానివి కూడా కనుక్కోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, అన్నీ రిపీట్ అయ్యాయి, భవానీ తప్ప మిగతావన్నీ 2 సార్లు రిపీట్ అయ్యాయి, లేదా 3 సార్లు రిపీట్ అయ్యాయి. సో చూద్దామా. ఓకే, సో నాన్ రిపీటేటివ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సేమ్ యూనిక్ ఫంక్షన్ వాడి ఓపెన్ బ్రాకెట్, ఫస్ట్ అరే మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి, రైట్, కామా, నెక్స్ట్ ఏంది బై కాల్స్ అంటే మన 0 లేదా మనం వదిలేసినా సరే. ఓకే, సో ఎగ్జాక్ట్లీ వన్స్ 1 అని కొట్టామనుకో ఎగ్జాక్ట్లీ వన్స్ మాత్రమే వస్తుంది. ఎంటర్. చూడండి, భవానీ, ఎగ్జాక్ట్లీ వన్స్ భవానీ. బాగుంది కదండి. సో ఇలా మనం నాన్ రిపీటేటివ్వి కూడా ఈజీగా కనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.